కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుదాం. ఉమ్, ఉమ్. కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయువాడు. హల్లెలూయా. మనుషులకు కష్టదినాలను పోగొట్టి వారికి నెమ్మదిని కలిగించేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుష్యులకు నెమ్మది కలుగు చేయాలని. యోబు గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం చెబుతుంది, నెమ్మది లేదు, సుఖం లేదు, లేదు 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 అని ఆ వాక్యంలో కనబడుతుంది. మానవులకి నెమ్మది లేదు. మానవునికి ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, అనేకమైనటువంటి సంపదలు ఉన్నాయి, కానీ మనసుకు నెమ్మది లేదు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 24వ వాక్యంలో ఉంటుంది, ఒకడు అతని దినములన్నిటిలో కూడా క్షేమము అనేటువంటి దాన్ని ఎరుగకుండా మనోదుఖము గలవాడై చనిపోతున్నాడు. ఎంత దారుణం! చూడండి, ఆ వాక్యాన్ని మీరు చదవండి. 21వ అధ్యాయము 24, 25. సంపూర్ణ సౌఖ్యమును రెండు కుటుంబాల గురించి రాయబడింది. మొదటి కుటుంబం 24వ వాక్యం. సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతి నొందును. వేరొకడు ఎన్నడూను క్షేమము దాని నెరుగక మనోదుఖం గలవాడే మృతి నొందును. ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సంపూర్ణ సౌఖ్యము నెమ్మది కలిగి ఉంటున్నాడు. వేరొకడు ఉంటున్నాడు పక్కనే, వాడి దినముల్లో ఎన్నడూను క్షేమము నెరుగక మనోదుఖముతో జీవించి జీవించి చచ్చిపోతున్నాడు. మనోదుఖం ఈ రోజున మనుషుల్ని హింసిస్తున్నటువంటిది మనోదుఖం. మనుషులు బాగానే తిరుగుతున్నాం, కానీ మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఏదో కలవరం, ఏదో దుఃఖం, మనోదుఖం. మనస్సు బాగోక మనిషి డీలా పడిపోతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వాక్యం చెప్తుంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే. మనం పాట కూడా పాడుకుంటాం, చాలా చక్కని మాట. అంటే అన్నీ ఉన్నాయి, కానీ మనస్సుకు నెమ్మది లేదు. నెమ్మది లేకుండా ఎంత ధనం ఉంటే ఏమి లాభం? విలాప వాక్యములు 3:17 చెప్తుంది. నేను కొంచెం స్పీడ్గా చెప్తాను, సమయం అవుతుంది కనుక కొంచెం స్పీడ్గా చెప్తాను, పర్లేదుగా. విలాప వాక్యములు 3వ అధ్యాయం 17వ వాక్యంలో ఉంటుంది, నెమ్మదికిని నాకు చాలా దూరము కలుగుతూ ఉంది. నెమ్మది కావాలని ఆ వ్యక్తి వెతుకుతూ ఉన్నాడు, అది చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంది. కనుక ఆయన అంటారు, నెమ్మది నాకు చాలా దూరముగా వెళ్ళిపోతూ ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వాక్యంలో ఉంటుంది, ఒక ఇద్దరు వ్యక్తుల గురించి అక్కడ రాయబడింది. లాజరు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా పేదవాడు. అయినప్పటికీ కూడా ఉన్నదానిలో తృప్తి పొందుతూ, అతనికి అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా అతను నెమ్మది కలిగి జీవించెను అని వ్రాయబడింది. అంటే అనారోగ్యాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. అంటే కష్టాలు రావు అని బైబిల్ చెప్పడం లేదు, కానీ అన్నీ వస్తాయి. అయినా సరే మనిషికి నెమ్మదినిచ్చేటువంటిది దేవుని వాక్యం. కనుక లాజరు నెమ్మది కలిగి జీవిస్తున్నాడు. ఆ పక్కనే ఒక ధనవంతుడు ఉన్నాడు, వాడి జీవితంలో ఎప్పుడూ నెమ్మదిని అనుభవించిన వాడు కాదు. ఇద్దరూ చనిపోయారు. లాజరేమో అబ్రహాము దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా నెమ్మదిగా ఉన్నాడు. అబ్రహాము రొమ్మును ఆనుకొని హాయిగా ఉన్నాడు. ధనవంతుడు దాహం దాహం అని పాతాళంలో ఏడుస్తూ ఉన్నాడు. కనుక ఈ వాక్యంలో ఏమి చెప్తున్నాయంటే, దేవుడు మనకి ఇక్కడే నెమ్మదిని కాదు, పరలోకంలో కూడా మీకు నెమ్మదిని ఇస్తారు. మరణము జీవితానికి అంతం కాదు. మరణము తర్వాత ఒక జీవితం ఉంది. యుగ యుగాలు మనం దేవునితో ఉండబోతూ ఉన్నాం. అక్కడ కూడా మీకు నెమ్మది కావాలని దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన వచ్చినటువంటి కారణాల్లో ఒక కారణం ఆయన మనుషులకు సమాధానమును తీసుకొచ్చారు. ప్రభు అన్నారు, నేను మీకు సమాధానమును ఇవ్వబోతున్నాను. లోకం ఇచ్చేటువంటి సమాధానం కాదు. లోకంలో సమాధానాలు ఉన్నాయి. మీరు ఏదన్నా మంచిది వస్తువు కొనుక్కున్నారనుకోండి, ఒక 2 రోజులు సంతోషిస్తారు, 3వ రోజు మళ్ళీ మామూలే. సినిమాకి వెళ్ళారనుకోండి,
సినిమా బాగుంటే మీరు సంతోషిస్తారు, బాగుంది బాగుంది అనుకొని. బాగోలేదనుకోండి అప్పుడే తిట్టుకుంటూ ఉంటారు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాలు తాత్కాలికమైనటువంటివి, టెంపరరీగా ఉండేటువంటివి. అందుకు ప్రభు అంటారు, నా పరలోకపు సంతోషమును నేను మీకు అనుగ్రహించడానికి ఈ లోకములోనికి వచ్చాను. కనుక యేసు ప్రభు మనకి నెమ్మదినివ్వడానికి వచ్చారు. ఈ జీవితంలో నెమ్మది లేదా, సంతోషం లేదా, అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన వెలుగును నీ హృదయములోనికి మీరు స్వీకరించాలి. హల్లెలూయా. క్రిస్మస్ పండుగకు ఇంకొక పేరు వెలుగు పండుగ. వెలుగు. ప్రభు అన్నారు, నేను నిజమైన వెలుగును, నేను నిజమైన వెలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనకి నెమ్మది కలగాలంటే ఏం చేయాలి? నెమ్మది అంటే, సమాధానం కలగాలంటే, మనస్సు బాగుండాలంటే ఏం చేయాలి? మీకు 2-3 చిట్కాలు చెప్తాను. చిట్కాలు తెలుసుకా మీకు? ఇప్పుడు మీకు వేడి చేసింది అనుకోండి, పక్క వాళ్ళకి చెప్తే ఏం చెప్తారు? ఆ మజ్జిగ తాగండి, నిమ్మకాయ రసం తాగండి కదా, అటువంటివి చెప్తూ ఉంటారు. అలాగే దేవుని వాక్యంలో కూడా మీకు నెమ్మది కావాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక 2-3 విషయాలు, 2-3 కాదులేండి, ఒక 2 విషయాలు చెప్తాను. హల్లెలూయా. మొదటి వాక్యం 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి వాక్యం. 2వ సమూయేలు 7:1. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతని నెమ్మది కలుగజేసిన తరువాత, చాలు చాలు. నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చిన తరువాత అతనికి నెమ్మది కలిగింది. నెమ్మది కలగాలంటే మీరు శత్రువులను జయించాలి. శత్రువుల్ని జయించాలి. ఎవరు మన శత్రువులు? మనస్సుకు నెమ్మది లేకుండా చేసేటువంటి శత్రువులు, ప్రతి క్షణం నిన్ను బాధించేటువంటి శత్రువులు, నీ ఆత్మకి నెమ్మది లేకుండా చేసేటువంటి శత్రువులు, భార్యాభర్తల మధ్యలో నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి శత్రువులు, మిమ్మల్ని కలవరపరిచేటువంటి శత్రువులు ఎవరున్నారు? అనేక శత్రువులు మీ చుట్టూ ఉన్నాయి, మీ చుట్టూ ఉన్నాయి. హల్లెలూయా. శత్రువులు అంటే రాజుల కాలంలో పరాయి రాజులు ఉండేవాళ్ళు. కనుక ఇప్పుడు శత్రువులు ఎవరు? మాట్లాడరండి. హల్లెలూయా. అయితే మొదటి శత్రువుని చెప్తాను, ఒక శత్రువు చెప్తాను. బైబిల్ ఏం చెప్తుందంటే, నీవే నీకు శత్రువువి. నీ ఒంటిలో శత్రువులు ఉన్నారు, నీ శరీరమే నీకు శత్రువుగా మారిపోయింది. కనుక నీ శరీరం నీ మాట వింటలేదు. కొంతమంది శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేక చెడు అలవాట్లకు బానిసలే వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఎవరు వాళ్ళ శత్రువు అంటే, వారి శరీరమే వారికి శత్రువు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీ శత్రువుని మీరు లోబరుచుకోవాలి. మీ శత్రువులను మీరు జయించాలంటే వాటిని కప్పితే కుదరదు, దానిని యేసు రక్తములో కడగాలి. యేసు రక్తములో కడగాలి. అపరాధములను కప్పెడితే దాచినవాడు, అపరాధములు దాచినవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తములో కడుగబడి పరిశుద్ధముగా తీర్చబడినవాడు అభివృద్ధి పొందుతాడు, ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా. కనుక ఈ శత్రువుల్ని జయించాలంటే మనిషి జయించలేడు. గనుక ప్రభువు మనకి సహాయం చేయడానికి ఈ లోకములోనికి వచ్చారు. నీ పక్షముగా ఆయన నీ శత్రువులను, నీ శరీరాన్ని జయించినట్లు చేస్తారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వాక్యంలో ఉంటుంది, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలను శరీరముతో కూడా సిలువ వేసి ఉన్నారు. కనుక దాన్ని సిలువ వేయాలి అంటే నీ దురాశలను చంపివేయాలి. నీ శత్రువుల మీద నీకు జయము కావాలంటే, దీన్ని టోటల్గా చెప్పాలంటే, మీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. మీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. మనిషి కానుకలు ఇవ్వడానికి ఇష్టపడతాడు, అన్నీ ఇవ్వడానికి ఇష్టపడతాడు, ఒక బస్తా బియ్యం ఇవ్వమంటే ఇస్తాడు, కానీ హృదయం ఇవ్వమంటే ఇవ్వలేడు. కనుక దేవుడు అంటారు, నీ కానుకలు కాదు, అర్పణలు కాదు, దేవునికి కావలసింది నీ హృదయం. నీ హృదయాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తారు. ఆయన రక్తములో మిమ్మల్ని కడుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది కవరింగ్ చేస్తూ ఉంటారు. పాపాలన్నీ హృదయంలో దాచుకొని కవరింగ్ చేస్తూ ఉంటారు. కవరింగ్ అంటే తెలుసుగా మీకు? కొన్ని పావురాలు ఉన్నాయట ఒక చోట. ఆ పావురాలకి సమృద్ధిగా ఆహారం దొరుకుతూ ఉంది. ఒక కాకి అనుకుంది, వీటి మధ్యలోకి మనం కూడా వెళ్ళిపోతే
చక్కగా తిని బతకొచ్చు అనుకుంది. కనుక ఆ కాకి ఏం చేసిందంటే ఒక సున్నం బట్టీలోనికి దూరి దాంట్లోంచి పైకి వచ్చింది. పైకి వస్తే ఇప్పుడు ఎట్లా వచ్చింది? తెల్లగా వచ్చింది. ఇప్పుడు ఈ పావురాల దగ్గరికి వచ్చింది. పావురాల దగ్గరికి వచ్చి, ఇదిగో నేను కూడా మీ జాతే, నేను కూడా మీ వాడిని, నన్ను కూడా చేర్చుకోండి అంది. పావురాలన్నీ మరి అదేంటది, మేమేమో చిన్నగా ఉన్నాం, నువ్వేమో ఎంత ఉన్నావు, నువ్వు మా దానివి కాదు అన్నారు. వెంటనే కవరింగ్. ఏంటి కవరింగు? నేను ఈ దేశపు పావురాన్ని కాదు, నేను వేరే దేశపు పావురాన్ని. మా దేశంలో పావురాలు ఇంత సైజు ఉంటాయి అంటే ఇవి పాపం అమాయకంగా నమ్మేసింది. నిజమేనేమో అనుకుంది. సరే ఇంకొక పావురం అంటుంది, మా ముక్కులేమో చిన్నగా ఉన్నాయి. పావురం ముక్కు ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుంది. మరి నీ ముక్కు ఎంత బండగా ఉంది అని అడిగింది. వెంటనే మళ్ళీ కవరింగ్. ఆ దేశంలో మేము పోరాటాలు చేసి ముక్కుతో పొడిసి 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 ముక్కు లావైపోయింది. పావురం అంటది, ముక్కుతో పొడిస్తే ముక్కు చిన్నదవ్వాలి కదా, పెద్దదవ్వటం ఏంటి అనుకొని మళ్ళీ అవి నమ్మి ఊరుకుంది. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత ఇంకొక పావురం అడుగుతా ఉంది. ఇంకొక పావురం ఏమని, నీ గొంతు ఏంటి బండగా ఉంది, మా గొంతేమో వేరేగా ఉంది, నీ గొంతు ఏంటి ఇలా బండగా ఉంది అని అడిగింది. మళ్ళీ వెంటనే మళ్ళీ కవరింగ్. ఈసారి ఏం చెప్పిందంటే, ఆ దేశంలో మేము పోరాటాలు చేయటం అంటే ముక్కుతో పొడవటమే కాదు, గొంతుతో అరవాలి, అరిసి అరిసి గొంతు బొంగురైపోయింది అని చెప్పి. ఇవి అనుకునే ఓహో నిజమేనేమో అనుకున్నాను. మళ్ళీ కొద్ది రోజులైన తర్వాత ఇంకొక పావురం ఇంకొకటి అడిగింది. మేమేమో ఈ గింజలు ఎలాంటిది, నువ్వేంటి ఏది పడితే అది తినేస్తున్నావు, ఏది పడితే అది తినేస్తున్నావేంటి అని అడిగింది. కాకి ఏం చేస్తుంది? ఏది పడితే ఏ చెత్త పడితే ఆ చెత్త తినేస్తుంది. పావురం అలా తినదు, చెత్త మీద అది వాలదు. హల్లెలూయా. అనగానే మళ్ళీ కవరింగ్. ఆ దేశంలో యుద్ధంలో మేము ఉన్నప్పుడు ఆహారం సరిగ్గా దొరక్కపోవడం వల్ల ఏది దొరికితే అది తినడం అలవాటు అయిపోయింది. మీ దగ్గరికి వచ్చేసాగా ఈ మీ అలవాట్లన్నీ నేను కూడా నేర్చుకుంటాను అని. అలాగ ఒక 3 నెలలు గడిచిన తర్వాత వర్షాకాలం వచ్చింది, వర్షం పడింది, దాని రంగు బయటపడింది. హల్లెలూయా. కవరింగ్ ఎంతకాలం ఉంటుంది అమ్మా? ఎంతో కాలం ఉండదు. అలాగే పాపము కూడా చాలా డేంజర్. మనిషి హృదయంలో పాపాన్ని దాచుకోవడం ద్వారా మనిషి అతాకుతలం అయిపోతున్నాడు, కలవరం చెందిపోతున్నాడు. దాన్ని కవర్ చేయలేక రోగాలు తెచ్చుకొని మంచాన పడిపోతూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయంలో స్వీకరిస్తే ఆయన అమూల్యమైనటువంటి రక్తము చేత మీ హృదయాలను కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఆయన నమ్మకమైన వాడు గనుక ఆయన మీకు నెమ్మదిని కలుగజేయును. మొదటి రాజులు 5వ అధ్యాయం 4వ వాక్యం కూడా చదువుదాం. త్వరగా చదువుదాం. మొదటి రాజులు 5:4. ఇప్పుడు అక్కడి నుంచి చదవండి, సగం నుంచి. ఇప్పుడు శత్రు ఒకడును లేకుండాను, అపాయమేమీ కలగకుండాను, నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. దయచేసాను. హల్లెలూయా. దావీదు గారు దేవుని తన హృదయంలోకి చేర్చుకున్న తర్వాత ఆయన చెప్తున్నాడు, నా దేవుడు శత్రువు ఒక్కడు లేకుండా, అపాయం ఏమీ కలగకుండా, నా దేవుడు నలుదిక్కులా నాకు సమాధానము నెమ్మది కలుగజేసాను. హల్లెలూయా. మీరు ప్రభువైన యేసుక్రీస్తుని మీ హృదయంలోనికి స్వీకరిస్తే నలుదిశలా మీకు నెమ్మది కలుగుతుంది. నలుదిశలా అంటే మీకు వేరొక మెసేజ్లో చెప్పాను, ఇప్పుడు సమయం కుదరదు. ఈ రాత్రి నలుదిశలా మీకు సమాధానము కలుగునుగాక. యేసుక్రీస్తు మీ నలుదిక్కులా మీకు సమాధానముతో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 19వ వాక్యంలో ఇంకొక అద్భుతమైనటువంటి మాట చదువుదాం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేసెను. హల్లెలూయా. కనుక విచారాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. మనసులో విచారాలు ఎక్కువైపోయి మనిషి నెమ్మది లేకుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తా ఉంది, నా అంతరంగమందు విచారములు ఎక్కువైపోతూ ఉన్నాయి, నెమ్మది లేకుండా పోతుంది. అయితే నీ గొప్ప ఆదరణ
నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగజేయుచున్నది. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాకముందే యెషయా ప్రవక్త ప్రవచిస్తూ అంటారు, యేసుక్రీస్తు ఆదరణకర్తగా ఈ లోకానికి రాబోతున్నారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడంలో అనేకమైనటువంటి కారణాలు. ఆయన దుఃఖాక్రాంతులకు ఆదరణ కలగజేయడానికి రాబోతున్నారు. ఆయన ఆదరణకర్త. కుంటి వాళ్ళు నడవబోతున్నారు, కుష్ఠరోగులను బాగు చేయబోతున్నారు, గుడ్డి వాళ్ళు చూడబోతున్నారు, చెరసాలలో ఉన్న వారికి విడుదల కలగబోతుంది. ఇవన్నీ కలగటానికి యేసు క్రీస్తు ఈ లోకానికి రాబోతున్నారని యేసు ప్రభు రాకముందే 700 సంవత్సరాలకు ముందే యెషయా గారు ప్రవచించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆదరించే దేవుడు. ఆదరణ, ఆదరణ. ఇప్పుడు బాధలో ఉన్నవానికి ఆదరణ కావాలి. బాధలో ఉన్నవానికి ఆదరణ కావాలి. ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదనుకోండి, బాధే కదా, బాధనే కదా. ప్రసంగి 4వ అధ్యాయం 1వ వాక్యం చదువుదామా? నేను ముగిస్తాను. ప్రసంగి 4:1 ఉంటుంది. బాధింపబడువారు, అక్కడి నుంచి చదువు. బాధింపబడువారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడుచుచూ ఏడుస్తున్నారు. ఆదరించే దిక్కు లేక బాధలు పడుతున్నారు. ఆరోగ్యం బాగోలేదనుకోండి, బాధే కదా. పిల్లల జీవితాలు బాగోలేదనుకోండి, బాధే కదా. కుటుంబంలో ఏది బాగోకపోయినా బాధే. మనస్సుకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అయితే ఆదరణకర్తగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పాపము లేనివాడు. యేసుక్రీస్తు సుచరిత్ర కలిగిన వాడు. చేతులెత్తి దండం పెట్టగల పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారా అని ఈ ప్రపంచంలో వెతికితే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. కామ క్రోధ మదమాశ్చర్యములు లేనివాడు, ఆజన్మ బ్రహ్మచారి, పరిశుద్ధుడు. ఈ లోకములోనికి వచ్చి ఇదిగో నేను మరణించుటకు, సమస్త మానవులకు రక్తాన్ని చిందించుటకు ఈ లోకానికి వచ్చాను. నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ రోజున మృత్యుంజయుడిగా లేస్తానని ఆయన ముందుగా చెప్పారు. ఆయన సిలువ వేశారు, సిలువలో ఆయన మరణించారు. శుక్రవారం రోజున సమాధి చేయబడింది. ఆదివారం రోజున అమాంతంగా ఆయన సమాధిలో నుండి బయటకు వచ్చారు. ఆయన పునరుద్ధానుడైన వాడు. మరణము ఆయన ఆపలేకపోయింది. ఆ రోజున ఉన్నటువంటి సామ్రాజ్యాలు, రోమా సామ్రాజ్యం గవర్నర్లు ఆశ్చర్యపోయారు. ఈయన్ని మరణం ఏమీ చేయలేకపోయిందా? యేసు క్రీస్తుని మరణం ఆపలేదు. మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ బలం ఎక్కడా? మరణపు ముళ్ళును యేసుక్రీస్తు విరిచారు. అందుకని మనం పాట పాడుతాం, మరణం అంటే భయం లేదు, మరణం అంటే భయం లేదు. హల్లెలూయా. మరణ భయం పోయింది. మరణము మానవునికి అంతం కాదు. మరణం తరువాత ఇంకొక జీవితం ఉంది, అది పరలోక రాజ్యం. ఆ రాజ్యానికి దేవుడు మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన శరీరధారిగా మానవుడిగా ఈ లోకములోనికి ఉద్భవించినటువంటి మహాదేవుడు, పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఆదరణకర్త. బాధలో ఉన్న వాళ్ళని ఆయన ఆదరించుటకు ఈ లోకానికి వచ్చారు. అందుకని 94:13 మన మూలవాక్యం చెప్తుంది కదా, కష్ట దినములను పోగొట్టి నేను మీకు నెమ్మది కలుగజేయబోతున్నాను. ఆయన నెమ్మది కలుగజేయడానికి లోకానికి వచ్చారు. ఆయన ఆదరించే దేవుడు, బలమైనటువంటి దేవుడు. మరొక్క మాట చదివి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వాక్యం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా బ్రతుకుతాడు, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఉపదేశాన్ని రాత్రి నీవు అంగీకరించినట్లయితే, వినడం వేరు, అంగీకరించడం వేరు. అందరూ వింటారు కానీ ఎట్లాగే చెప్తారులేండి అని వెళ్ళిపోతారు. నీవు అంగీకరించాలి. నీ హృదయంలోనికి ఆయన ఉపదేశాన్ని అంగీకరిస్తే నువ్వు సురక్షితంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, కీడు వచ్చునన్న భయము లేక ఉంటావు. ఇది నేను చెప్పే మాటలు కాదు, అందుకే మీకు రిఫరెన్సులు కూడా చదివించాను. దేవుని లేఖనములు చెప్తున్నటువంటి మాట. నా ఉపదేశమును నీవు అంగీకరిస్తే, నా ఉపదేశం అంటే దేవుని వాక్యం, దేవుని వాక్యమును నీ హృదయంలో చేర్చుకుంటే నీవు సురక్షితంగా ఉంటావు, కీడు వచ్చునన్న భయం లేక సమాధానముగా ఉంటావు. కనుక దేవుడు మీ బాధలన్నిటినీ పోగొట్టి మీకు నెమ్మది కలుగజేయబోతున్నారు. హల్లెలూయా. బాధలన్నీ పోగొట్టి అంటే అసలు బాధలే ఉండవని కాదు, బాధలలో కూడా ఆయన మిమ్మల్ని ఆదరిస్తారు,
మీరు నెమ్మది కలిగి ఉంటారు. దేవుడి రాత్రి మీ బాధలన్నీ పోగొట్టి మీకు నెమ్మది కలుగజేయునుగాక, మీకు సుఖ సౌఖ్యములు కలుగజేయునుగాక, నలుదిశలా మీకు సమాధానం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.